అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు విదేశీ కంపెనీల నుండి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. యువకులు తమ కుటుంబాలతో ప్రేమ వివాహం చేసుకునే అవకాశం గురించి చర్చించవచ్చు. మీ పనులను ఇతరులపై ఆధారపడకుండా చూసుకోండి. మీ ప్రతిష్ట కీర్తి పెరుగుతాయి. వ్యాపారవేత్తల ఆదాయం అకస్మాత్తుగా పెరగవచ్చు. అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. మీ బడ్జెట్ ప్రభావితం కావచ్చు. విదేశీ వ్యాపారాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టండి. మీ ప్రేమ భాగస్వామితో అపార్థాలను నివారించండి. మీ కంటి ఆరోగ్యం మరియు ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈరోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సుతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుంది. మీ ధైర్యం, సహనం పెరిగి ఇతరులను ఆకట్టుకుంటాయి. మీ కుమారుడి విజయం మీ ఇంటికి ఆనందాన్ని తెస్తుంది. మీ వైవాహిక జీవితం సామరస్యంతో నిండి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక సినిమా ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక సమస్య నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ఇది మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు అనుభవజ్ఞులైన వ్యక్తులను కలిసే అవకాశం లభిస్తుంది. మీ నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. విద్యార్థుల విద్యా సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. మతపరమైన లేదా విహారయాత్రకు కూడా వెళ్లే అవకాశం ఉండవచ్చు. కాలానికి అనుగుణంగా మీ ప్రవర్తనను మార్చుకోండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. యువత తమ వృత్తి జీవితంలోని అడ్డంకుల కారణంగా నిరాశ చెందవచ్చు. కానీ కాలక్రమేణా ఒక పరిష్కారం లభిస్తుంది. మీరు మీ వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. కొత్త ప్రాజెక్టులను కూడా పరిగణలోకి తీసుకుంటారు. డబ్బు విషయాల్లో ఎటువంటి రాజీలకు దిగవద్దు మరియు మీ సామర్థ్యాలను నమ్మండి. రిస్క్ ఉన్న పనులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. కానీ పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య ప్రేమ నిలిచి ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలు మూడవ వ్యక్తి కారణంగా అపార్థాలు తలెత్తవచ్చు. వేడి మరియు కాలుష్యం వల్ల చర్మ అలర్జీలు రావచ్చు. సమస్య పెరిగినా లేదా కొనసాగిన వైద్యుని సంప్రదించండి. ఈరోజు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో వారి సహకారం లభించవచ్చు. నూతన పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అయితే పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తీసుకోవడం మంచిది. ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. బంధువులు సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు మీరు అనేక సమస్యలు, విభేదాలను ఎదుర్కోవచ్చు. దీనివల్ల మీకు చికాకు, అసౌకర్యం కలుగుతాయి. కష్ట సమయాల్లో డబ్బు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే డబ్బు ఆదా చేయడం ప్రారంభించండి. లేకపోతే మీరు ఇబ్బందులు పడవచ్చు. బంధువులతో మీ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఇది మంచి రోజు. ప్రేమ పరంగా ఇది ఒక గొప్ప రోజుగా ఉంది. ప్రభావవంతమైన స్థితిలో ఉంటారు. ఖాళీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు మీరు దానిని దుర్వినియోగం చేస్తారు. ఇది మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. మీ జీవిత భాగస్వామితో సన్నిహిత్యం ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు నూతన శక్తిని, స్ఫూర్తిని అందిస్తుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల్లో పురోగతికి అవకాశాలు లభిస్తాయి. మీ కఠోర శ్రమ, అంకిత భావం ఇప్పుడు ఫలించి మీకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒక చిన్న నడక లేదా యోగా మీ మానసిక శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ సంబంధాలు కూడా మరింత సానుకూలంగా మారుతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ సంబంధాలను బలపరుస్తుంది. మీ ప్రియమైన వారితో కొనసాగుతున్న ఏవైనా విభేదాలు పరిష్కారం కావచ్చు. ఆర్థికంగా పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం, కానీ తెలివైన నిర్ణయాలు తీసుకోండి. మీ వివేకం, సహనం విజయానికి దారితీస్తాయి. ఈ రోజున సానుకూల దృక్పథంతో, ధైర్యంతో గడపండి. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈరోజు గణేశుని ఆశీస్సులతో మీ శరీరంలో మరియు మనసులో తేలికైన అనుభూతి పొందుతారు. మీ ఉత్సాహం పెరుగుతుంది. మీ మనసు సున్నితత్వంతో నిండి ఉంటుంది. మీ ఊహాశక్తి పెరిగి ఊహా ప్రపంచాలను అన్వేషించడానికి దారితీస్తుంది. మీరు కుటుంబ విషయాలపై ఆసక్తి కనబరుస్తారు మరియు ప్రయాణాలను ప్లాన్ చేస్తారు. మీరు ఆర్థిక విషయాలపై మరింత దృష్టి పెడతారు. మీకు రుచికరమైన ఆహారం కూడా లభించవచ్చు. వృత్తిపరంగా ఈ రాశి వారికి ఒక సాధారణ రోజుగా ఉంటుంది. మీరు చేస్తున్న పనిలో స్థిరత్వాన్ని అనుభవిస్తారు. అయితే కొన్ని చిన్న సమస్యలు మిమ్మల్ని నెమ్మదింపజేయవచ్చు. మీరు కొన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవచ్చు. కానీ వాటిని మీరు శక్తితో ఎదుర్కోవాలి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కానీ ఓర్పు చాలా అవసరం. పనిచేసే చోట సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ సృజనాత్మకతలో స్వల్ప తగ్గుదల ఉండవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. ఓపికగా ఉండి క్రమంగా మీ ఆలోచనలను స్పష్టం చేసుకోండి. వృత్తిపరంగా చూస్తే సాధారణంగానే ఉంటుంది, కానీ
స్థిరత్వాన్ని కాపాడుకోండి. మీ ప్రణాళికల్లో మీరు సరళంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేయండి మరియు ప్రతికూలతలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు 5వ ఇంట్లో సంచరిస్తున్నాడు. శుక్రుని శుభదృష్టి 11వ ఇంట్లో ఉంది. అందువల్ల గౌరవం, ప్రతిష్ట మరియు సంపద లభించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చంద్రుడు 3వ ఇంట్లో ఉన్నందున ఆనందం, శాంతి మరియు సంతృప్తి ఉంటాయి. మీకు కొత్త వ్యాపార భాగస్వాములు లభిస్తారు కాబట్టి మీ పని సజావుగా సాగుతుంది. ఈరోజు ఓర్పు, సంయమనం మరియు అవగాహన మీ గొప్ప బలాలుగా నిరూపించబడతాయి. మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ మధురమైన మాటలు అందరి మనసును గెలుచుకొని మీ సామాజిక హోదాను పెంచుతాయి. ఒక చిన్న విషయం కుటుంబంలో ఉద్రిక్తతను సృష్టించవచ్చు, కానీ మీ అవగాహన ఆ పరిస్థితిని చక్కదిద్దడంలో మీకు సహాయపడుతుంది. కొత్త ప్రదేశానికి ప్రయాణించడం లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కంటే మీ ప్రస్తుత పనులపై దృష్టి పెట్టడం చాలా మంచిది. రుచికరమైన ఆహారం, కుటుంబ సభ్యుల సాంగత్యం మరియు కొన్ని విశ్రాంతి క్షణాలు మీ రోజును ఉల్లాసభరితంగా చేస్తాయి. ఈరోజు తోబుట్టువులతో లేదా సమీపంలో నివసించే వారితో సంభాషణలో లోతు ఉంటుంది, కానీ అదే సమయంలో మీరు కొద్దిగా గందరగోళానికి కూడా లోనవ్వచ్చు. వాస్తవానికి సూర్యుడు, చంద్రుడు, బుధుడు మరియు గురు గ్రహాల కలయిక సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే చంద్రుడు అస్తమించడం వల్ల స్పష్టత లోపించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కంగారు పడకండి, ఇది తాత్కాలికమే. డబ్బు విషయాల్లో కుజుడు శత్రు రాశిల ఒంటరిగా ఉండడం వల్ల ఈరోజు పెద్ద ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఈ రాశి వారికి ప్రేమ మరియు సంబంధాల విషయంలో కొంత ఆందోళన మరియు సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఎవరికైనా ప్రత్యేకంగా ఉన్నట్లయితే మీ భావోద్వేగాలు కొద్దిగా అస్థిరంగా ఉన్నాయని మీరు భావించవచ్చు. సంభాషణలో స్పష్టత లోపించి అపార్థాలకు దారితీయవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే గత సంబంధానికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. ఇది మీ ప్రస్తుత మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు. మీ భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి సంకోచించకండి, ఎందుకంటే ఇది పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు మీ భాగస్వామితో సమయం గడపడానికి చర్యలు తీసుకుంటారు, కానీ సమస్యలు మరియు ఆందోళన కారణంగా జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఓర్పు మరియు అవగాహనతో వ్యవహరించండి. ఎలాంటి ప్రతికూలతలనైనా తగ్గించడానికి మీ సంబంధంలో నమ్మకాన్ని, సహకారాన్ని కొనసాగించండి. ఆర్థిక పరిస్థితి మీకు మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ప్రస్తుత ఆర్థిక వాతావరణం కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ బడ్జెట్ను సమతుల్యం చేసుకోవడానికి కొంత చాకచక్యం అవసరం. మీ ఖర్చులు మరియు ఆదాయాన్ని సమతుల్యం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది స్థిరమైన, సురక్షితమైన ఎంపికలను ఎంచుకోవలసిన సమయం. మీ వృత్తి సంబంధాలు కూడా కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఇది మీ ఆర్థిక విషయాలపై ప్రభావం చూపవచ్చు. అయితే మీ ప్రస్తుత పరిస్థితిని స్థిరపరచుకోవడానికి ఇదే సరైన సమయం. మీ ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఓర్పు, పట్టుదలను ప్రదర్శించండి. ఈరోజు కొన్ని ఆరోగ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీకు కొంత ఆందోళన కలగవచ్చు. ఈ సమయంలో మీ శరీరంలో శక్తి తక్కువగా ఉండవచ్చు, కాబట్టి మానసికంగా మరియు శారీరకంగా మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మరియు ధ్యానం చేయడానికి సమయం కేటాయించండి. కార్యకలాపాలు తగ్గడం వల్ల మీరు అలసటగా లేదా అసౌకర్యంగా భావించవచ్చు. వీలైతే తేలికపాటి యోగా లేదా నడకను ప్రయత్నించండి, ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈరోజు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. సమతుల్య ఆహారం తీసుకోండి, జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. మీ శరీరం చెప్పేది వినండి, ఎలాంటి అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు చేస్తున్న పనిలో స్థిరత్వాన్ని అనుభవిస్తారు, అయితే కొన్ని చిన్న సమస్యలు మిమ్మల్ని నెమ్మదింపజేయవచ్చు. మీరు కొన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవచ్చు, కానీ వాటిని మీరు శక్తితో ఎదుర్కోవాలి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది, కానీ ఓర్పు చాలా అవసరం. పనిచేసే చోట సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ సృజనాత్మకతలో స్వల్ప తగ్గుదల ఉండవచ్చు, కానీ ఇది తాత్కాలికమే. ఓపికగా ఉండి క్రమంగా మీ ఆలోచనలను స్పష్టం చేసుకోండి. వృత్తిపరంగా చూస్తే సాధారణంగానే ఉంటుంది, కానీ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీ ప్రణాళికలు మీరు సరళంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేయండి మరియు ప్రతికూలతలకు దూరంగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.